Hi students, today problem, if sigma r is equal to 1 to 44 log sine 2r base 2 minus sigma r is equal to 1 to 89 log cos r base 2 is equal to k, then k is అంటే ఇక్కడ k వాల్యూ అడిగారు. చూడండి ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి టర్మ్ చూడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? సిగ్మా. ఫస్ట్ వన్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to 44 లాగ్, నేను ఫస్ట్ టర్మ్ తీసుకుంటున్నాను, లాగ్ సైన్ 2r బేస్ 2. ఇక్కడ ఏంటంటే లాగ్ r ఈజ్ ఈక్వల్ టు 1 to 44. సో ఇక్కడ సిగ్మా అంటే మనకి ప్లస్ ఇండికేషన్ వస్తుంది. 1 దగ్గర నుంచి 44, 1 అంటే r ప్లేస్ లో 1 దగ్గర నుంచి 44 సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ సైన్ 2 into 1 బేస్ 2. తర్వాత నెక్స్ట్ వన్ ఏమొస్తుంది? లాగ్ సైన్ 2 into 2 బేస్ 2. అండ్ థర్డ్ టర్మ్ ఏమొస్తుందమ్మా? లాగ్ సైన్ 2 into 3 బేస్ 2 ప్లస్ అండ్ సో ఎంతవరకు అంటే లాగ్ 44 వరకు కదమ్మా. సైన్ ఆఫ్ 2 into 44 బేస్ 2. దీని ఫస్ట్ టర్మ్. ఇక్కడ చూడమ్మా ఎలా ఉందంటే ఇది లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ అండ్ సో అంటే ఇది ఎలా ఉందంటే లాగ్ బేస్ ఈక్వల్ గా ఉన్నాయి, ప్లస్ సింబల్ ఉంది మధ్య. ఇలా ఉంటే మనకి ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ అన్ని మల్టిప్లై చేసుకొని రాసుకోవచ్చు. అంటే ఏమిటి? సైన్ 2 into సైన్ 4 into సైన్ 6 into and so సైన్ ఆఫ్ 88 బేస్ 2. ఇది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏముందమ్మా? సెకండ్ టర్మ్ సిగ్మా r is equal to 1 to 89 log cos r base 2. cos r base 2 సేమ్ ఇది కూడా r is equal to 1 వాల్యూ తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వస్తుంది ఫస్ట్ టర్మ్ log cos 1 base 2. సిగ్మా అనేటటువంటి ప్లస్ కాబట్టి సమ్ కాబట్టి సమ్ యాడ్ ప్లస్ తీసుకున్నాము. కాస్ 2 బేస్ 2 ప్లస్ అండ్ సో ప్లస్ ఎంతవరకు ఉన్నదమ్మా? 89 వరకు ఉంది కాబట్టి కాస్ 89 బేస్ 2. సో ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ అండ్ అంటే లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఇలా కనుక ఉంటే లాగ్ ఏ ఇంటూ బి రాసుకోవచ్చు. అంటే ఎన్ని ఉన్నా సరే యాడ్ చేసుకుని అంటే ప్లస్ ఉంటే కనుక మల్టిప్లై లాగ్ ఆఫ్ కాస్ 1 ఇంటూ కాస్ 2 ఇంటూ కాస్ 3 ఇంటూ అండ్ సో కాస్ 89 బేస్ 2. చూడమ్మా మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ ఇచ్చినటువంటి 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ వచ్చేపటికి r is equal సిగ్మా r is equal 1 to 44 అంటే ఇన్ని 44 టర్మ్స్ ఉన్నాయి. సో r ప్లేస్ లో 44 వరకు పెట్టుకోవచ్చు. ఫస్ట్ 1 పెడితే సైన్ 2 వచ్చింది, సెకండ్ పెడితే 4 వచ్చింది, సైన్ 4 వచ్చింది, థర్డ్ పెడితే సైన్ 6 అండ్ సో 44 పెడితే 88 వచ్చింది. సో ఇక్కడ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ప్లస్ లాగ్ సి అండ్ సో లాగ్ ఆఫ్ జెడ్. సో లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ సి అనే ఫార్ములాని యూజ్ చేస్తాం.
సో ఇక్కడ వచ్చింది. సో ఫస్ట్ టర్మ్కి ఇది వచ్చేసింది. నెక్స్ట్ వన్ కూడా సేమ్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to 89 ఇచ్చారు కాబట్టి లాగ్ ఆఫ్ కాస్ ఆర్ బేస్ 2 తీసుకొని సేమ్ లాగ్ ఆఫ్ ఆర్ ప్లేస్లో 1 తీసుకున్నాం, 2 తీసుకున్నాం అండ్ సో ఆన్. సో ఇక్కడ ఇచ్చినటువంటిది లిమిట్ 89 వరకు తీసుకున్నాము. ఇక్కడ ఒక్కొక్క టర్మ్కి వచ్చాం. ఇక్కడ ఇచ్చినటువంటి చూడండి, ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్ మధ్యలో ఏముంది మైనస్, లాగ్ లో మైనస్ అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఏంటంటే లాగ్ ఆఫ్ ఏ బై బి, లాగ్ ఆఫ్ ఏ బై బి, లాగ్ ఆఫ్ ఏ బై బి. అదేవిధంగా ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ టర్మ్ యొక్క ఏమొచ్చిందమ్మా, ఫస్ట్ టర్మ్ సైన్ 2 ఇంటూ సైన్ 4 into sin 6 into and so on, so sin 88 base 2 minus log cos 1 into cos 2 into cos 3 into and so on, so into cos of 89 base. ఇప్పుడు ఎలా ఉంది, లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా ఉంది. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, లాగ్ ఏ బై బిగా రాయొచ్చు. లాగ్ ఏ బై బి, ఏ బై బి అంటే ఏముంది, సైన్ 2 ఇంటూ సైన్ 4 ఇంటూ సైన్ 6 అండ్ సో ఆన్, సో సైన్ 88, సైన్ 88 బై ఇక్కడ ఏముంది, బి ప్లేస్ లో కాస్ 1 ఇంటూ కాస్ 2 ఇంటూ కాస్ 3 ఇంటూ అండ్ సో ఆన్, సో కాస్ 89 వరకు. ఈ బేస్ అనేది కంపల్సరీగా రాయాలి. సో లాగ్ ఏ బై బి. మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ టర్మ్కి వచ్చినటువంటి ఆన్సర్ లాగ్ ఆఫ్ సైన్ 2 సైన్ 4 సైన్ 6 అండ్ సో ఆన్ సైన్ 88 బేస్ 2. సెకండ్ టర్మ్కి వచ్చినటువంటి సింప్లిఫై చేయగా లాగ్ ఆఫ్ కాస్ 1 log of cos 1 cos 2 into cos 3 into cos and so on, so cos 89. సో ఇది ఇచ్చినటువంటి దానిలో మనకి ఇచ్చిన ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫామ్ లో ఉంది కాబట్టి లాగ్ ఆఫ్ ఏ బై బి అనే దాన్ని యూజ్ చేసుకున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ నెక్స్ట్ వన్, నెక్స్ట్ స్టెప్ log sin 2 into sin 4 into sin 6 and so on, so sin 88 by cos 1 into cos 2 into cos 3 into and so on, so cos 89 base 2. ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏవైతే సైన్ 2 ని నేను ఎలా రాస్తానంటే 2 sin 1 into cos 1. ఎలాగంటే ఇక్కడ ఫార్ములా యూజ్ చేసింది సైన్ ఆఫ్ 2 into 1 అంటే సైన్ 2a ఫార్ములా 2 sin 1 into cos 1. అదేవిధంగా సైన్ ఆఫ్ 4 ఉంది, నేనేం చేస్తానంటే సైన్ ఆఫ్ 4 ని సైన్ ఆఫ్ 2 into 2 రాస్తే 2 sin 2 into cos 2 వచ్చింది. అలా అదే విధంగా రాసుకుంటా ఉంటే అంటే సైన్ 2 కి ఇలా రాశాను, తర్వాత సైన్ 4 కి 2 sin 2 into cos 2 రాశాను, అదేవిధంగా సైన్ 6 కి 2 sin 3 into cos 3 రాశాను అండ్ సో ఆన్. సో లాస్ట్ సైన్ 88 ని 2 sin 44 into cos 44. చూడమ్మా మళ్ళీ అర్థమైంది. ఇక్కడ సైన్ 88 ని నేను ఎలా రాయగలిగానంటే సైన్ ఆఫ్ 2 into 44 తీసుకున్నాను. సో సైన్ 2a ఫార్ములా ఉంది 2 sin 44 into cos 44 గా తీసుకున్నాను. బై ఇక్కడ చూడండమ్మా cos 1 cos 2 cos 3 అప్ టు cos 44 వరకు రాయండి. తర్వాత అండ్ సో ఆన్, సో cos
89 ఎందుకంటే 89 వరకు ఉంది కానీ యాక్చువల్లీ ఇక్కడ cos 1 క్యాన్సిల్ cos 2 క్యాన్సిల్ cos 3 క్యాన్సిల్ అలానే క్యాన్సిల్ అవుతా cos 44 క్యాన్సిలేషన్ అయిపోతాయి మరి ఇక మిగిలినవన్నీ ఉంటాయి బేస్ 2 కంపల్సరీ అండి ఇక్కడ మిగిలినటువంటి ఉన్నాయి కదా లాగ్ ఇక్కడ 2 into 2 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 44 వస్తాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 44 తీసుకొని మిగతా అన్ని కూడా ఇక్కడ ఏం రాస్తాను sin 1 sin 2 sin 3 sin 4 sin 3 sin 4 and so on so sin of 45 by ఇక్కడ ఏముంటది cos రివర్స్ లో రాస్తాను 89 cos 88 cos 87 and so on so cos 45 ఇప్పుడు ఇక్కడ sin 44 వరకే ఉండదు sin 45 ఉండదు sin 44 వరకే మిగులుతాయి అన్నమాట ఇక్కడ చూడండి అమ్మా మనకి బేస్ కంపల్సరీగా ఉండాలి బేస్ లాగ్ ఇక్కడ చూడండి లాగ్ 2 పవర్ 44 sin a అంతే ఉంచాలి sin a అంతే ఉంచుతాం ఇక్కడేమో sin 2 అంతే ఉంచుతాం అంటే యాజ్ ఇట్ ఈస్ గా sin 3 అంతే రాస్తాం sin 4 కూడా అంతే రాస్తాం అండ్ సో ఆన్ సో sin of 44 అంతే రాస్తాం ఇక్కడ చూడండి cos 89 ని మనం ఎలా రాయొచ్చు అంటే cos 89 ని cos ఆఫ్ 90 మైనస్ 1 రాయొచ్చు cos ఆఫ్ 90 మైనస్ 1 ని sin 1 గా రాయొచ్చు అదేవిధంగా cos 89 ని ఏం రాస్తానంటే sin 1 గా రాస్తాను cos 88 ని sin ఆఫ్ 2 గా రాస్తాను cos 87 ని sin 3 గా రాయొచ్చు అదేవిధంగా అండ్ సో ఆన్ సో ఇక cos 40 అంటే sin 44 గా రాస్తాను sin 44 రాసి ఇక్కడ ఏం చేస్తాను cos 45 వాల్యూ అంటే 1/√2 అన్ని క్యాన్సిలేషన్ అయిపోతాయి అన్నమాట సో మొత్తం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అన్ని క్యాన్సిలేషన్ అయిపోయి మిగిలింది ఏంటంటే మనకి ఇక్కడ బేస్ 2 తీసుకుంటే log ఆఫ్ 2 పవర్ 44 ఇంటూ 1/√2 కాబట్టి ఇటువైపు తీసుకొస్తే √2 బేస్ 2 అవుతుంది ఇక్కడ జాగ్రత్తగా చూడండి log ఆఫ్ 2 పవర్ 44 ఇంటూ 2 పవర్ ఆఫ్ 1/2 బేస్ 2 ఇక్కడ లాగ్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 2 పవర్ 44 ఇంటూ 2 పవర్ ఆఫ్ 1/2 అంటే 2 పవర్ ఆఫ్ 44 ప్లస్ 1/2 అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n కాబట్టి ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే లాగ్ ఆఫ్ 2 పవర్ 44 ప్లస్ 1/2 బేస్ 1 ఇక్కడ బేస్ 2 ఇక్కడ ఏమవుతుందమ్మా లాగ్ ఆఫ్ 244 సార్ 88 అంటే 89/2 పవర్ ఇక్కడ 2 ఉంటుంది ఈ ఇక్కడ ఏ ఫార్ములా ఇచ్చేస్తాం అంటే లాగ్ ఏ పవర్ m బేస్ ఏ ఉంటే ఈ m ఇంటూ లాగ్ ఏ బేస్ లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ ఎంతమ్మా 1 అవుతుంది సో ఫైనల్ ఆన్సర్ m అంటే m ప్లేస్ లో ఏముంది 89/2 ఇంటూ లాగ్ 2 బేస్ 2 సో లాగ్ 2 బేస్ 2 అంటే ఏమొస్తుంది 1 వస్తుంది కాబట్టి 89/2 సో ఆ ఫైనల్ ఆన్సర్ 44.5 44.5 టైమ్స్ క్యాన్సిలేషన్ అయింది కాబట్టి ఆన్సర్ 44.5 సో k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 44.5